యెస్ ట్రేడర్స్, ఒకసారి చూడండి. మనం ఈ వీక్ ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్‌గా. ఈ వీక్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ మండే, ఇక్కడ నుంచి కదా! మండే ఒకరోజు మన ఈ వీక్ లెవెల్సే ఇవి. ఇంకా తీసేయలేదు ప్రెజెంట్. ఈ వీక్ లెవెల్సే ఫ్రైడేకేసాం. మండే నుంచి ఈ లెవెల్స్. మన మండే చూడండి. ఈ మ ఫ్రైడే లెవెల్ పైన ఉంటే పైకెళ్తుందని చెప్పుకున్నాం కదా! ఫస్టు రెసిస్టెంట్ నుంచి మళ్ళీ కిందికొచ్చేసింది. ఆ రోజు మొత్తం అందులోనే ఉండిపోయింది. మళ్ళీ ఆ తర్వాత లోపలికొస్తే మళ్ళీ కిందికి రావాలని చెప్పుకున్నాము. కానీ టోటల్‌గా కిందికి రాలేదు. ఆ యొక్క బౌండింగ్‌లోనే ఉండిపోయింది. రేంజ్ బౌండ్‌లోనే. ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది చూడండి. సెకండ్ అంటే ట్యూస్‌డే రోజు మండే అయిపోయింది కదా! ట్యూస్‌డే రోజు 10:30 హైలో క్యాండిల్‌కి మనం మార్క్ అని చెప్పాం కదా! ఆ హైలోనే మిగతా రోజులన్నీ ఉంది. వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. ఈ ఫ్రైడే గూడా అందులోనే ఉంది ఈరోజు గూడా. ఇంకా ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 10:13 1 అవర్ 10:13 క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అని. అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఈ ఈ ఫస్ట్ ట్యూస్‌డే రోజు ఏదైతే 10:13 క్యాండిల్ హైలో ఉందో మనం అలాగే ఉంచుకున్నాం దాన్ని. మిగతా వీడియోలలో చెక్ చేయండి కావాలంటే. ఆ తర్వాత మళ్ళీ వెడ్నెస్‌డే రోజు గూడా చూడండి. వెడ్నెస్‌డే రోజు ఏమైంది? 10:13 క్యాండిల్ 10:13 క్యాండిల్ లోపలే ఉండిపోయింది. కిందికి రాలే. కిందికి రావాలంటే మళ్ళీ ఈ 10:13 క్యాండిల్ లో లో ఏదైతే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి కిందికి వచ్చి క్యాండిల్ క్లోజ్ అయితేనే కిందికొస్తుంది. లేదంటే రాదు. అది నేను నేను ఏర్పరచుకున్న స్ట్రాటజీ. చాలా రోజుల నుంచి నేను ఇదే ఉపయోగిస్తున్నాను. ఇది నా సొంతంగా క్రియేట్ చేసిన ఒక మెథడ్ అండ్ స్ట్రాటజీ. నేను క్యాండిల్ బై క్యాండిల్ అబ్జర్వ్ చేసి మరీ నేను క్రియేట్ చేసుకున్నది. ఇది ఈ 10:13 ఐలో క్యాండిల్ అనేది మీరెక్కడైనా కనుక్కుంటే కామెంట్స్‌లో పెట్టండి. లేదంటే అబ్జర్వ్ చేయండి. మీరు గూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ ఉంటేనే దాన్ని నాకు చెప్పండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందో చూడండి. వెడ్నెస్‌డే రోజు గూడా 10:30 అదే క్యాండిల్‌లో ఉండిపోయింది. మళ్ళీ థర్స్‌డే చూడండి. థర్స్‌డే ఏమైంది? ఈరోజు ఎక్స్‌పైరీ గదా! మంత్లీ ఎక్స్‌పైరీ. మనం ముందు రోజు వీడియోలో చెప్పుకున్నాం. ఎటు అయినా బ్రేక్ అయితేనే మంచి మొమెంటమ్ వస్తుందని చెప్పుకున్నాము. ఇది ఏం చేసిందంటే డౌన్ సైడ్ 1, 2, 3 క్యాండిల్స్ తర్వాత డైరెక్ట్‌గా మన 10:13 క్యాండిల్ బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఇక్కడ ఒక రెసిస్టెంట్ ఉంది ఇది. ఈ రెసిస్టెంట్ ఇక్కడి వరకే వెళ్ళి మళ్ళీ కిందికొచ్చింది. మళ్ళీ కిందికొచ్చి మళ్ళీ ఈ హాఫ్ క్యాండిల్‌లో ఈ 10:30 ఉంది గదా! ఈ హాఫ్‌లోకి మళ్ళీ కిందికొచ్చేసింది. ఈరోజు ఏది ఫ్రైడే రోజు. కిందికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 10:13 క్యాండిల్‌కి మళ్ళీ పైకి కిందికి ఎక్కడ ఎళ్ళిందో అందులోనే ఉండిపోయింది. అంటే ఇప్పుడేంటి బ్రేక్ అయితే ఇక్కడ డౌన్ బ్రేక్ అయితేనే మళ్ళీ మొమెంటమ్ ఇంతవరకు వస్తుంది. లేదు మళ్ళీ పైకి వెళ్ళాలన్నా గూడా మళ్ళీ సేమ్ 10:13 క్యాండిల్ స్ట్రాంగ్‌గా అయినా పడాలి. లేదంటే ఇలాగే సస్టైన్ అయితూ పైకెళ్ళాలి మెల్లగా. లేదు డౌన్ సైడ్ మొమెంటమ్ ఉందని చెప్పుకున్నాం మనం. డౌన్ సైడ్ రావాలని చెప్పుకుంటున్నాం ఈ వీక్ మొత్తం గూడా. అలాగే డౌన్ సైడ్ మెల్లగా పాములాగా వచ్చేస్తుంది. ఏమంటారు? అంటారు గదా! మన్ను తిన్న పాములాగా వస్తుందని. మన్ను తిన్న పాములాగా మెల్లగా వచ్చేస్తుంది. మెల్లగా వచ్చేసి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకోండి. ఆ తర్వాత ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎందుకవుతుంది ఇది? ఈ లైన్స్ పెట్టాను చూసారుగా రెడ్ లైన్స్. ఇదొక జోన్‌లో ఉండిపోయింది. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసి, మళ్ళీ లో క్రియేట్ చేసి, మళ్ళీ హై బ్రేక్ కాలేదు. ఒక హైయర్ లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడే ఉండిపోయింది ఈ వీక్ మొత్తం. ఈ ఉండిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేం జరగాలి? ఈ ఏదైతే రేంజ్ ఉందో ఈ 10:30 ఈ రేంజ్ దాటి కిందికి రావాలి. ఒకవేళ పైకెళ్ళడానికి మనకు ఇదొక స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది. కానీ మనకి ఇంకొక సిగ్నల్ వస్తే మళ్ళీ ఇక్కడి వరకు వెళ్లి రాగలుగుతుందని చెప్పుకోగలం. ఒకవేళ రేపు మండే గనుక ఆహ్, అప్ సైడ్ సిగ్నల్ వస్తే మళ్ళీ ఇంతవరకు వెళ్లి ఎందుకంటే ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ వరకు ఇందులోకెళ్ళి మళ్ళీ కిందికి రావాలి. లేదు ఒకవేళ ఇక్కడ డౌన్ ఆహ్, డౌను గనుక వచ్చేసిందంటే ఈ రేంజ్‌కి మళ్ళీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎందుకు సెకండ్ టార్గెట్ అవుతుందంటే, ఇక్కడ ఫ్రైడే రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ తర్వాత మనకు గ్యాప్ అప్ అయిపోయింది డైరెక్ట్‌గా.
అందుకోసం ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందికి రావాలనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ చేసుకొని మెల్లగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడికొచ్చేస్తుందనమాట. అది ఒకసారి ఎనాలిసిస్ చేయండి. ఆహ్, చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా గ్యాప్ డౌను అయితే మళ్ళీ ఇంకా గ్యాప్ ఈ రేంజ్ దాటి మళ్ళీ ఇంకా కిందికొస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా డౌన్ అంటే చూద్దాం. ఇంకా ఆ తర్వాత చూద్దాం. ఇప్పటి వరకైతే ఇది మన ఎనాలిసిస్ ప్రకారం, మన రేంజు ప్రకారం, మన ఏదైతే మనం 10:30, 10:15 స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నాం. ఆ స్ట్రాటజీ ప్రకారం ఓన్‌గా క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీ ఇది. మీకు నచ్చితే కామెంట్‌లో తెలియజేయండి. ఇంకా 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానలు. కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను స్టాప్ లాస్‌ల గురించి కూడా చెప్తున్నాను. స్టాప్ లాస్‌లు ప్లస్ టార్గెట్‌లు. టార్గెట్‌లు అంటే ఇంకా ఈజీయే అది. కాకపోతే ఎంట్రీ మెయిన్ పాయింట్. ఎంట్రీస్ కూడా మనం చెప్పుకున్నాం. 3 మినిట్స్ ఎంట్రీ గురించి. 3 మినిట్స్‌లోకెళ్తున్నాను ఒకసారి. ఫస్ట్ 3 మినిట్స్ ఎక్కడ బ్రేక్ అయినా గూడా అక్కడ మనకు ఫస్ట్ ఎంట్రీ వస్తుందని చెప్పుకున్నా. ఎవ్రీడే ఒక సింగిల్ ఎంట్రీ వస్తుంది ఫస్ట్ మాత్రమే. ఆ ఎంట్రీ తర్వాత ఒక ట్రేడ్‌తో చాలనుకున్న వాళ్ళు అక్కడితో వదిలేసుకోవచ్చు. లేదు ఇంకా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 30 ఇది 29థ్ కదా! సో, ఒకసారి 30లో చూద్దాం వచ్చిందా రాలేదా? 30, 30 ఇదే కదా! ఇది 30 ఈరోజే. ఈరోజు చూడండి ఏమైంది 3 మినిట్స్‌లో ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడింది. మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ దగ్గరికెళ్ళింది. 3 మినిట్స్‌లో డౌన్ బ్రేక్ ఇచ్చింది. డౌన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ దాటి కిందికెళ్ళలేదు చూడండి ఒకసారి. ఏదైతే ఇక్కడ బ్రేక్ ఇచ్చిన పాయింట్‌కు ఆహ్, లైన్ ఏసాను. ఆ లైన్ దాటి పైకెళ్ళలేదు. ఇక్కడ రీటెస్ట్ చేసింది. మళ్ళీ మినిమమ్ పాయింట్స్ మనకి ఇక్కడ స్వింగ్ కింద ఎక్కడుందో ఆ స్వింగ్ వరకు టార్గెట్ వచ్చేసింది. అంతే ఇంక సింగిల్ ఎంట్రీ చాలు. అక్కడ మనం ఒక 1 లాట్ చేసుకునే వాళ్ళు 1 లాట్, 2, 3 లాట్స్, 2, 3 క్వాంటిటీ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ కూడా ఉంటారు. కానీ మనం బిగినర్స్ పరంగా చూసుకుంటే ఒక స్వింగ్ ఒక స్వింగ్‌ని మనం టార్గెట్‌గా పెట్టుకొని ఒక 3 మినిట్స్ బ్రేక్ ఇవన్నీ మనం ఎంట్రీగా తీసుకొని ఆ రీటెస్ట్‌కొచ్చింది. రీటెస్ట్‌లో ఎంట్రీ తీసుకున్నా మనకి ఎన్ని పాయింట్‌లొచ్చాయి చూడండి. ఇక్కడ నుంచి 24,825 నుంచి ఆహ్, 24,727 100 పాయింట్స్ వచ్చేసింది. 100 పాయింట్స్ ఇంకా ఆ రోజు మిగతా టైం మొత్తం ఒక స్వింగ్ క్రియేట్ చేసింది హై, మళ్ళీ లో. ఇది హయ్యర్ హై స్వింగ్ క్రియేట్ చేసింది. కానీ హయ్యర్ హై చేసింది కానీ మళ్ళీ రీటెస్ట్‌కొచ్చింది ఇక్కడికి. మండే ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి. చూసిన తర్వాత మళ్ళీ వీడియోలో ఇంకో లెవెల్స్ మాట్లాడుకుందాం. ఒక్ ఎవ్రీ ఫ్రైడే ఒక్కోసారి మనకేం చేస్తుందంటే ఫ్రైడే మంచి మొమెంటమ్ ఇస్తుంది. ఒక్కోసారి ఇలా బౌండ్‌లో ఉండిపోతుంది రోజంతా. ఎందుకు ఉండిపోతుందనేది అది వీక్‌కి మనకి ముందే నెక్స్ట్ వీక్‌కి ముందే మనకి ఈ ఫ్రైడే చాలా ఉపయోగపడుతుంది. ఇది గూడా ఒక మెయిన్ పాయింటు. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వీక్‌ని తీసుకొని ఈ లాస్ట్ వీక్ ఉంది గదా! ఈ మే లాస్ట్ వీక్, అంతా తీసుకొని మనకి నెక్స్ట్ మంత్, ఎలా ఉంటుందనేది మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. అలాగే ఒకరోజు ఎనాలిసిస్, ఒక వీక్ ఎనాలిసిస్, ఒక మంత్ ఎనాలిసిస్. ఈ 3 ఎనాలిసిస్ టోటల్‌గా మనం ఓన్లీ ఫిబొనాచి ద్వారానే తీసుకుంటున్నాం. ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ద్వారా తీసుకుంటున్నాం. ఈ తీసుకునే మన లెవెల్స్ మీరు గూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ జేయండి ఖచ్చితంగా. మన ప్రకారంగా వెళ్తుందా? లేదా? మీరు గమనించిన వాళ్ళు కామెంట్ జేయండి. వెళ్తలేదు డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి. నేను పూర్తిగా ఇంకా వివరిస్తాను. ఏ రకంగా తీసుకోవాలి. ఎంట్రీ పాయింట్ మాత్రం ఇది ఖచ్చితంగా 3 మినిట్స్ బ్రేకౌట్. డైలీ 1 ఎంట్రీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకొక మెథడ్ గూడా చెప్పాను. 3 మినిట్స్‌లో పుల్ బ్యాక్ ఎంట్రీ. అండ్ ఇక్కడ చూడండి ఇదే 3 మినిట్స్‌లో మనకి ఆహ్, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత మనకి డౌన్ సైడ్ చూడడానికి ఇక్కడ మనం డౌన్ సైడ్‌కు వస్తుంది గదా! డౌన్ సైడ్ చూడడానికి ఒక గ్రీన్ క్యాండిల్‌లో
ఒక ఒక గ్రీన్ క్యాండిల్ హై లోలో 2 అబోవ్ క్యాండిల్స్ 2 క్యాండిల్స్‌లకు అంతకు మించి లోపలే సస్టైన్ గావాలి. సస్టైన్ అయితే అక్కడి నుంచి కిందికొస్తుంది. అదే రెడ్ క్యాండిల్‌లో 2 క్యాండిల్స్ లేదా 3 క్యాండిల్స్ అంతకు మించి 2కు మించి ఆ లోపలే సస్టైన్ అయితే మనకి అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ స్వింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇస్తుంది. ఇది చాలా 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 వెరీ ఇంపార్టెంట్ పాయింటు. ఈ పాయింట్స్ మీకు ఎక్కడ చెప్పి ఉండరు ఎవరు. ఒకవేళ మీరెక్కడైనా ఈ పాయింట్స్ పాతవి అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. అదే రకంగా ఇవి నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న పాయింట్స్ ఇవి. ఈ 1 అవర్ స్ట్రాటజీ కావచ్చు, 3 మినిట్స్ ఎంట్రీ కావచ్చు, ఫుల్ బ్యాక్ ఎంట్రీ ఒక క్యాండిల్‌లో ఇది ఈ క్యాండిల్ లోపలే ఉండాలని ఎందుకంటున్నా అంటే మళ్ళీ అది 3 మినిట్స్‌లోనే వర్కౌట్ అయితుంది ఖచ్చితంగా. వేరే టైంలో గూడా అవుతుంది. కాకపోతే ఇంకెక్కువ టైం తీసుకుంటుందనమాట. దాన్ని కొద్దిగా చాలా టైం కేటాయించాల్సొస్తుంది. ఇదైతే మనకి సింపుల్ ఎంట్రీ అండ్ సింపుల్ టార్గెట్ బిగినర్స్ చాలా యూజ్ చేసుకోవచ్చు. అదే అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకా నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. నెక్స్టు మంత్ అండ్ వీక్ లెవెల్సు ఇంకో వీడియోలో చూసుకుందాం. ఓకే. థాంక్ యూ.